నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇద్దరు స్నేహితులు చిన్నప్పటి నుంచి ప్రాణంగా పెరిగారు, ప్రాణంగా ఒకరికొకరు వదలకుండా ఉండేవాళ్ళు. వాళ్ళు కలిసి చదువుకున్నారు, కలిసి పెరిగారు. అంతా స్కూలు కాలేజ్ అంతా వాళ్ళకి ఒక ఆనందప్రాయంగా జరిగిపోయింది అని చెప్పాలి. కామారెడ్డి డిస్టిక్ మాచారెడ్డి మండల్ లచ్చపేట్ గ్రామానికి చెందిన అజయ్ సాయి అనే ఇద్దరు వ్యక్తులు కామారెడ్డిలో పని ముగించుకొని స్వగ్రామమైన లచ్చపేట్కి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆగి ఉన్న లారీని గమనించకుండా ఆ బైక్ ఢీకొట్టడం జరిగింది. చాలా బలంగా ఢీకొట్టడంతో ఇద్దరికిద్దరు తీవ్రమైన గాయాల పాలవడం జరిగింది. అయితే అక్కడ హెల్మెట్ ధరించి ఉంటే ఒకంత ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు అయ్యేవారు. కానీ ఇక్కడ హెల్మెట్ ధరించకపోవడం, అలాగే కాళ్ళు విరగడం, తీవ్రమైన గాయాలు అవ్వడం, వీళ్ళిద్దరిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే ఇంకా బెటర్మెంట్ కోసం, ఇంకా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి తరలించడం జరిగింది. చికిత్స పొందుతూ ఇద్దరు మరణించడం జరిగింది. అయితే ఇక్కడ హెల్మెట్ ధరించి ఉంటే వాళ్ళ ప్రాణం కాపాడుకునే వాళ్ళు, పైగా ఆగి ఉన్న లారీని గమనించుకోకుండా ఢీకొట్టడం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది అని చెప్పాలి. ఈ దుర్ఘటనతో రెండు కుటుంబాల్లో ఒక విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఆ గ్రామం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది అని చెప్పాలి. చాలా చలాకీగా ఉండే యువకులు ఆ ఇద్దరు ముఖ్యంగా ప్రాణ స్నేహితులు అవ్వడంతో వాళ్ళు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం వాళ్ళ గ్రామస్తులందరినీ చాలా కలిచివేసింది అని చెప్పాలి. ఇక్కడ యువతకి ఒకటే ముఖ్యంగా చెప్పాల్సింది, హెల్మెట్ మన బాధ్యత, హెల్మెట్ మన రక్షణ. అందుకే ఇటు డిపార్ట్మెంట్ పదే పదే చెప్పేది అదొకటే, హెల్మెట్ ధరించండి, ట్రాఫిక్ నియమాలు పాటించండి. ప్రమాదకరమైన మలుపులు కావచ్చు, అలాగే వేగం కావచ్చు, మన అదుపులో ఉంచుకొని చేసుకుంటే ఇట్లాంటి వాటిని తగ్గించిన వాళ్ళం అవుతాము. ముఖ్యంగా మన తల్లిదండ్రులని సంతోషపెట్టిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఒక టీనేజ్ కంప్లీట్ చేసుకొని ఒక బాధ్యతాయుతమైన జాబ్ తీసుకొని ఒక జీవితంలో ఒక మెట్టు ఎక్కే పొజిషన్లో ఇద్దరు పిల్లల్ని, ఎదిగొచ్చిన పిల్లల్ని పోగొట్టుకోవడం ఆ రెండు కుటుంబాలకి తీరని లోటు అని చెప్పాలి.